నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, అకారణంగా కొంతమంది మనతో శత్రుత్వాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే తెలియదు. ఆ మనిషి నచ్చలేదని నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చారు కదా. రాముడే అందరికీ నచ్చట్లేదు. మనం ఎంత కదా. అకారణంగా లేకపోతే అసూయ చేత వాడు ఎదుగుతున్నాడనో, లేకపోతే వాడు నాలెడ్జ్లో చాలా ముందున్నాడనో, చాలా అన్ని విషయాలు చెప్తున్నాడనో, ఇంకా ఏదైనా కారణం అందంగా కనిపించినా కూడా శత్రుత్వాన్ని పెంచుకునే వాళ్ళని చూసున్నాం. ఇది నిజంగా దౌర్భాగ్యం. అంటే వాళ్ళెంత దారిద్ర్యంతో బాధపడుతున్నారు అని అనిపిస్తుంది. అందంగా ఉంటే శత్రుత్వం పెంచుకోవడం ఏమిటి? చాలా కామెడీగా ఉంది కదా. భగవంతుడిచ్చిన అన్ని భగవంతుడిచ్చిన వరమే ఏదైనా కూడా. అయితే ఈ అకారణంగా శత్రుత్వాన్ని పెంచుకొని అనవసరంగా వాళ్ళ చేత సఫర్ అవ్వటం, వాళ్ళ వల్ల సఫర్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఇది దేని వల్ల జరుగుతూ ఉంటుంది? దీనికి ఏంటి సార్ రెమెడీ? దీనికి ఒకటి ఇంటి వాస్తు ప్రభావం ఉండొచ్చు, లేదా వీళ్ళ జాతకంలో ఉన్న గ్రహస్థితి ప్రభావం అవ్వచ్చు, లేదా కొన్ని కుటుంబాల్లో మనుషులు ఇవాళ రేపు అట్లాగే ఉన్నారు. అలా ముఖ్యంగా బంధువుల్లోనే ఎక్కువగా తయారవుతున్నారు. కరెక్ట్. ఇతరుల కన్నా కూడా మనతో సంబంధం లేని వాళ్ళే మన మీద ప్రేమపూర్వకంగా స్నేహభావంతో ఉంటారు. ఎనీ టైం. కరెక్ట్. ఏంటి కానీ బంధువుల్లోనే ఎప్పుడో ఏదో జరిగిన ఒక చిన్న సంఘటనని పట్టుకొని దాన్నే పట్టుకొని అదే జీవితం వేళ్లాడుతూ మంగమ్మ శపథంలాగా చేసి జీవితాంతం దాన్నే పట్టుకొని సాధిస్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. కరెక్ట్. సో జనరల్గా ఈ శత్రుత్వ భావన అనేది వాళ్ళ మనసుల్లో, అంటే ఇక వాళ్ళు ఏం చేయగలం, మనం ఏం చేస్తాం? ఇప్పుడు వాళ్ళు ఏదో చెడు తలంపులతో ఉన్నారని మనం చెడు చేయలేం కదా. చేయలేము. సరే, మనం భగవంతుడిని ప్రార్థించడమే. వాళ్ళలో ఉన్న శత్రుత్వ భావన తగ్గాలి అని భగవంతుని ప్రార్థించడం ఒకటి. మనం ఓపిక వహించాలి అంటారా? ఓపిక వహించాలి. చిన్న చిన్న రెమెడీస్ మన శాస్త్రంలో ఉన్నాయి కాబట్టి అవి చేసుకోవడం ద్వారా శత్రువు నాశనం అంటే వాళ్ళల్లో ఉన్న శత్రుత్వ భావనని నాశనం చేయడం. శత్రువునే నాశనం చేయడం. వాళ్ళు శత్రువులు నాశనం వాళ్ళని మనం కోరుకోం, అది భగవంతుడు చూసుకుంటాడు. మనకొద్దు, మన అకౌంట్లో దాన్ని వేసుకోవద్దు. అవును, అనవసరంగా. వాళ్ళల్లో ఉన్న శత్రుత్వ భావనను తగ్గించమని భగవంతుడిని వేడుకుంటూ ఒక చక్కటి పరిహారం మనం చేయొచ్చు. రెమెడీ ఏంటి సార్? ఇది వాళ్ళ ఇంట్లో వాస్తు ప్రాబ్లం వల్ల వచ్చిందనుకోండి, అది వాస్తు ప్రాబ్లం రెక్టిఫై చేస్తేనే పోతుంది. ఓకే. ఏ వాస్తు ప్రాబ్లం వల్ల ఇట్లా కారణంగా శత్రువులు పెరుగుతారు? జనరల్గా ఇంట్లో సహజ వాస్తు బాగుండకపోయినా లోపాలు ఉంటే ఇబ్బందులు వస్తాయి. వాయువ్యం లోపాలు ఉంటే ఇబ్బందులు వస్తాయి. నైరుతుల లోపాలు ఉంటే ఇబ్బందులు వస్తాయి. అట్లాగే ఎనర్జీ వాస్తులో యూవీ రేస్ అని ఉంటాయి. యూవీ రేస్ అంటే అల్ట్రావైలెట్ రేస్ అంటారు. అల్ట్రావైలెట్ రేస్ ఇంట్లో కనుక ఫామ్ అవుతాయి అంటే అర్థం ఏంటంటే జనఘోష, నరదృష్టి అని అర్థం. ఏంటి అట్లాగే జియోపతిక్ స్ట్రెస్ అని ఉంటుంది, అంటే భూగర్భం నుంచి వచ్చే ఎనర్జీ. ఏంటి ఇంకా ఐఆర్ రేస్ అని ఉంటుంది. ఐఆర్ రేస్ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ ఈజ్ నథింగ్ బట్ ప్రేత శక్తులు. సో ఈ చేయగలుగుతాయి సార్ మన ఎనర్జీ వాస్తుతో డిటెక్ట్ చేయొచ్చు. డిటెక్ట్ చేయొచ్చు, వాటిని రిస్ట్రిక్ట్ చేయొచ్చు, వాటిని 100% ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టలేవు. సూపర్. కాకపోతే ఇప్పుడు సపోజ్ అనుకోండి, ఆ ఇంటికి సంబంధించిన పితృదేవతలే ఉన్నారనుకోండి, వాళ్ళని మనం దురుసుగా వెళ్ళగొట్టని అనుకోం కదా. అందుకని అలాంటి సందర్భాల్లో చేసేవి వేరేగా. వాళ్ళకి అయ్యా మీరు ఇల్లంతా తిరక్కండి, మీకు ఇక్కడ ఒక స్థానం కల్పిస్తున్నాము, ఇక్కడ కూర్చోండి, మీకు రోజు కావాలంటే నైవేద్యం కూడా పెడతారు, మంచినీళ్ళు కూడా ఇస్తారు, అంతే మీరు అక్కడ కూర్చోండి, వీళ్ళని ఆశీర్వదిస్తున్నాండి, అంతే తప్ప ఇల్లంతా తిరక్కండి అని. రీజన్ ఏంటంటే ఎక్కడ ప్రేతశక్తి తిరుగుతుందో అక్కడ దైవశక్తి పక్కెళ్ళిపోతుంది. అంతే కదా. సో అట్లా అయితే ఈ అకారణంగా శత్రుత్వ భావనతో మేము బాధపడుతున్నాము, ఎందుకో తెలియదండి,
మా మీద వాళ్ళు ఇంత పగ పెంచుకొని మమ్మల్ని చూస్తేనే మిరమిరలాడిపోతున్నారు, మా గురించి అవాకులు చవాకులు చెడుగా పేలుతున్నారు. అవును. ప్రచారం చేస్తుంటారు, మేము వాళ్ళకి చేసిన అన్యాయం ఏమీ లేదండి అనుకునే వాళ్ళకి మనం చక్కటి పరిహారం ఒక 7 లవంగాలు హ్మ్. తీసుకొని హ్మ్. శనివారం నాడు హ్మ్. స్నానం అవ్వంగానే వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకున్నాక ఈ 7 లవంగాల్ని చేతిలో పట్టుకొని వాళ్ళ పేరుని 9 సార్లు ఉచ్చరించి, ఎవరికైతే మీ మీద శత్రుభావన ఉందని మీరు భావిస్తున్నారు వాళ్ళ పేరుని ఉచ్చరించి వాళ్ళ మనసుల్లో నా మీద శత్రుత్వ భావన పోవుగాక అని గట్టిగా సంకల్పం చేసుకుని ఈ 7 లవంగాల్ని ఎవరు తొక్కని చోట ఇట్లా తీసి గుప్పెడు అని ఊదేయాలి. అంటే అవి చల్లాచెదరుగా పడిపోవాలి. అంటే అవి ఎవరు తొక్కకుండా నిర్జన ప్రదేశంలో పడేటట్టుగా చేయొచ్చు ఈ పరిహారం. ఇంట్లోనే చేయాలని లేదు, పక్కన ఎక్కడన్నా కూడా చేయొచ్చు, బయట చేయాలి కదా. బయటే చేయాలి. ఇట్లా 9 శనివారాలు పొద్దున్నే చేసుకుంటే వాళ్ళలో శత్రుత్వ భావం తగ్గుతుంది. అబ్బా. ఏంటి ఇంకా ఇంకొక పరిహారం ఉంది, అంటే ఇంకా తగ్గట్లేదు అంటే ఇలా మీరు చేస్తే 1-2 వారాలు చేసేసరికి మీకు తేడా కనబడుతుంది. ఇంట్లో కొంచెం అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే మంగళవారం నాడు ఒక 5 ఎర్రటి ఎండుమిరపకాయలు తీసుకొని అవి కూడా ఇట్లా చేతిలో పట్టుకొని వాళ్ళకి నా మీద ఉన్న శత్రుత్వ భావన తొలగిపోవాలి అని భగవంతుని ప్రార్థించి శం శరవణ భవ, శం శరవణ భవ, శం శరవణ భవ, శం శరవణ భవ అని తలుచుకొని ఈ 5 మిరపకాయలని ఎవరు తొక్కని ప్లేస్లో భూమిలో పాతేయాలి. ఇది అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే మంగళవారం నాడు చేయాలి. ఏంటి ఇట్లా ఎన్నిసార్లు చేసినా మంచిదే ఏంటి, కానీ కనీసం 9 మంగళవారాలు చేస్తే మంచిది. ఇలా చేసుకోవడం ద్వారా ఎదుటి వాళ్ళల్లో ఉన్న శత్రుత్వ భావన పోయి వాళ్ళకి మీ మీద మిత్రత్వ భావన ఏర్పడుతుంది అని పరిహార శాస్త్రంలో చెప్పారు. తప్పకుండా ఇది నెరవేరుతుంది. డెఫినెట్లీ అండి. డెఫినెట్గా ఇది చేసుకుని ఈ శత్రు బాధ అనేది నిజంగా చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పరిహారాలు చేసుకోవచ్చు. రైట్. ఎవరైనా చేసుకోవచ్చు. ఈ లవంగాలు వేసే ఇది కానీ లేకపోతే ఇప్పుడు చెప్పిన ఈ ఎండుమిరపకాయలు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయకూడదు. ఆ వారం ఒకవేళ అడ్డొస్తే గనక ఆగాలి. పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయకూడదు. రైట్ అండి. పనికిరాదు కదండి. డెఫినెట్లీ అంటే ఆ డౌట్ వస్తుంది ప్రేక్షకులకి, అందుకని అడగడం జరుగుతుంది. రైట్ అండి. డెఫినెట్ గా ఈ సమస్య నుంచి బయటపడాలి. మరోసారి చెప్తున్నానండి, శత్రు నాశనం అంటే వాళ్ళేదో చెడిపోవాలనే కోరిక మనలో ఉండకూడదు. వాళ్ళు మన భావన ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన భావన ఎప్పుడు ఇట్లాగే పెట్టుకోవాలి. కానీ కసి పెరుగుతుంది కొంతమందికి, వాళ్ళు ఏదైనా అయిపోతే బాగుండు అని కసి పెరిగినప్పుడు అప్పుడు వాళ్ళకి నీకు తేడా ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నీకు ప్రకృతి హెల్ప్ చేయాలనే ఉంది. చిన్నప్పుడు మా నాన్న మా తమ్ముడిని ఒరే పంది అని తిట్టా అనుకోండి, నేను అరే పందికి అన్న ఏమవుతాడు రా అని అడిగేవాడు కదా. సో నీ కసి పెరిగి నువ్వు వాళ్ళేదో చెడిపోవాలని కోరుకుంటే వాళ్ళకి నీకు తేడా ఉంది. భగవంతుడు ఎక్కడ హర్షిస్తాడు నిన్ను ఎట్లా అనుగ్రహిస్తాడు? నువ్వు ఓపిక వహించినాడే. నువ్వు నీ సైడ్ నువ్వు ధర్మంగా ఉండు, నువ్వు న్యాయంగా ఉండు. మనకు కావాల్సింది వాళ్ళకి నీ మీద ఉన్న శత్రుత్వ భావన తొలగి ప్రేమ ఆప్యాయతలు పెంపొందేలా. మన మీద శత్రుత్వ భావన ఉంది అంటే వాళ్ళు మనకి అయిన వాళ్ళే అయి ఉంటారు, కానీ వాడు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరు మన మీద శత్రుత్వ భావన పెంచుకోరు కదా. ఏంటి సో అయిన వాళ్ళే అయి ఉంటారు. అయిన వాళ్ళకి ఆ శత్రుత్వ భావన పోయి మిత్రత్వ భావన రావడానికి ఇలా 9 శనివారాలు లవంగాలతోనూ 9 మంగళవారాలు అమావాస్య వెళ్ళంగానే వచ్చే మంగళవారం నాడు చేయటం ద్వారా తప్పకుండా మీ మీద శత్రుత్వ భావన తొలగి అందరితో మిత్రత్వ భావన పెరిగి సంతోషంగా ఉంటారు. రైట్ అండి. నాది ఇంకొక ప్రశ్న అండి. కొంతమంది మనతో ఫ్రెండ్లీగా ఉన్నట్టే నటిస్తూ ఉంటారు, మన వెనక్కి వెళ్ళగానే చాలా నీచంగా మాట్లాడే వాళ్ళని నేను కూడా చూసాను. నా పర్సనల్ లైఫ్ లో కూడా ఉంటారమ్మా. అలాంటి వాళ్ళకి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది. ఎవరికైనా పనిచేస్తుంది. నేననేది ఏంటంటే వాళ్ళు అలా ఉన్నారని మనం అలా ఉండము, కానీ ఇప్పుడు మన గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడితే మనసు కించిత్ బాధ అనిపించదు? బాధ ఉంటుంది, బట్
ప్రకృతికి వదిలేస్తే ప్రకృతి చూసుకుంటుంది, భగవంతుడు చూసుకుంటాడు. డెఫినెట్లీ మనం వేసే శిక్ష కన్నా భగవంతుడు వేసే శిక్ష ఎక్కువగా బెటర్ ఉంటుంది. గా వేస్తాడు. బెటర్ గా వేస్తాడు, ఆయనకు తెలిసి ఎప్పుడు ఏం చేయాలో. కాబట్టి మనలోనే మనం తిరుగుతున్నట్టుగా ఉంది కాబట్టి తప్పట్లేదు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్. అంటే ఇది చాలా అవసరమైనటువంటి విషయం ఏమో అనిపిస్తుంది, అందరూ ఎదుర్కొనేటటువంటి సమస్య ఇది. రైట్ అండి, డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది ప్రేక్షకులకి ఎవరైతే ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. ఆయుష్మతి భవ.